దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ రక్షకుడు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాము. అన్వేషి సత్యం కోసం అనే ఈ కార్యక్రమం ద్వారా విశ్వాసుల హృదయాల్లో తలెత్తే సందేహాలకు బైబిల్ గ్రంథ ఆధారంగా సమాధానాలు తెలియజేసి మీ విశ్వాస వెదుగుదలలో తోడ్పడటానికి చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా కొరకు ప్రార్థన చేయవలసినదిగా వినయపూర్వకంగా అర్థిస్తూ ఉన్నాను. మరి ఈరోజు అన్వేషి సత్యం కోసం అనే ఈ కార్యక్రమంలో రెండు చింతల విచారణ నుండి నిర్మల మరీరాణి అను ఇద్దరు సహోదరులు వచ్చారు. వారిని దివ్యవాణి టీవీకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సో చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మీరు మాకు చేస్తున్న అనేక మేలులను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము. దివ్యవాణి టీవీని మీరు మా కొరకు ఏర్పాటు చేసి ప్రభువ లక్షలాది మంది ప్రజలకు మీ సువార్తను అందిస్తూ ఉన్నారు. మరి దివ్యవాణి టీవీలో వెలువడుతున్న అన్వేషి సత్యం కోసం అనే ఈ కార్యక్రమం ద్వారా విశ్వాసుల హృదయాలలో తలెత్తే అనేక సందేహాలకు మీరు సమాధానాలను బయలుపరుస్తూ దేవా విశ్వాసాన్ని పటిష్టపరుస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈనాడు మరి కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని మీరు మీ పరిశుద్ధాత్మతోటి నడిపించండి ప్రభువా. మీ పరలోకపు రహస్యాలను బయలుపరచండి. మేమందరం కూడా మా అనుదిన జీవితంలో నిజమైనటువంటి విశ్వాసంలో ఎదిగి పరిపూర్ణ హృదయాలతో మేము సేవించి ఒకరోజు పరలోకములో మేము దర్శించు భాగ్యము మాకందరికి ప్రసాదించండి. మా ప్రభు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి అమ్మా. ఫాదర్, మన క్రియలను బట్టి మనకు బహుమానం ఉన్నది అని మనం తలంచుతూ ఉన్నాము. కానీ వ్యాధిగ్రస్తుల కొరకు, మరణావస్థలో ఉన్న వారందరి కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. అది ఎందుకు? వారి వలన వారికి ప్రయోజనం ఏమిటి? వ్యాధిగ్రస్తుల కొరకు అంటే వ్యాధిగ్రస్తుల అభ్యంగనం గురించి. సో మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం అనేది ఉంటుంది. పరలోకం కానీ మోక్షం నరకం కానీ అనేది ఉంటుంది. ఇంక మధ్యలో ఈ వ్యాధిగ్రస్తుల అభ్యంగనం అనేది ఎందుకు అని, అంతేనా? అవునండి. సరే, గమనించండి ప్రియ ప్రేక్షకులారా. బహుశా ఈ సందేహము మరి ఇంకా కొందరిలో కూడా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే పరలోకంలోకి వెళ్ళటం అనేటటువంటిది మన క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది. మన క్రియలను బట్టి ప్రభు పరలోక బహుమానాన్ని దయచేస్తాడు. మరి మన కథోలిక తిరుసభలో వ్యాధిగ్రస్తుల అభ్యంగనం, వ్యాధితో ఉన్నటువంటి వాళ్లకు, అదేవిధంగా మరణావస్థలో ఉన్నటువంటి వారికి అవస్థ అభ్యంగనం అనేది ఇస్తూ ఉన్నాం. అది ఎందుకు దాని వలన ప్రయోజనం ఏంటి అని మన సహోదరి అడుగుతుంది. ఒకసారి బైబిల్ గ్రంథం నుండి వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదవండి అమ్మా. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచు అతడు సంఘపు పెద్దలను పిలువవలెను. వారు అతని కొరకు ప్రార్థింతురు. ప్రభు నామమున వానిపై తైలమును పూయుదురు. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షిస్తుంది. చూడండి, ఎవరైనా వ్యాధితో ఉన్నారా? అటువంటి వారు ఏం చేయాలంటే సంఘపు పెద్దను పిలవాలి. సంఘపు పెద్ద అంటే మరి అక్కడ ఆ మాటలో సంఘపు పెద్ద అనగా గురువు, యాజకుడు అని అర్థం. పిలిచినప్పుడు ఆ సంఘ పెద్ద తైలాన్ని పూసి ప్రార్థన చేస్తాడు. ఆ చేసిన విశ్వాసంతో చేసిన ఆ ప్రార్థనని బట్టి ఆ వ్యాధిగ్రస్తునికి రక్షణ అనేటటువంటిది లభిస్తుంది. అది వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఈ వ్యాధిగ్రస్తుల అభ్యంగనం ద్వారా వ్యాధితో ఉన్నటువంటి వారు రక్షింపబడుతున్నారు. సంఘ పెద్ద వచ్చి తైలాన్ని పూసి చేసేటటువంటి ప్రార్థన ద్వారా రక్షింపబడుతున్నారు. మనకు కరెక్టే, ప్రతిఫలాన్ని బట్టి మోక్షం ఉంటుంది.
మనం చేసేటటువంటి పనులను బట్టి మోక్షమా నరకం అనేటటువంటిది ఉంటుంది. కానీ ఆ మోక్షమా నరకానికి ముందుగా ఈ వ్యాధిగ్రస్తుల అభ్యంగనం అనేటటువంటిది విశ్వాసంతో చేస్తే ఆ బిడ్డలు రక్షింపబడతారు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. నేను గురువుగా ఈ అవస్థాభ్యంగనం అనేటటువంటిది చాలామందికి ఇచ్చినప్పుడు వ్యాధి అనేటటువంటిది తగ్గిపోయి బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లానే మీరు కూడా చాలామందిని చూసే ఉండవచ్చు. ఇంకా చాలామంది గురువులకి ఈ విషయం తెలుసు. లేదా అవస్థాభ్యంగనం పొందినటువంటి వాళ్ళు మరి మరణిస్తారు అని చెప్పి 2 సార్లు 3 సార్లు అవస్థ ఇచ్చినప్పుడు బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. మరణించుకోకుండా వ్యాధి తగ్గిపోయి బ్రతికినటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే ఆ వ్యాధిగ్రస్తుల అభ్యంగనం ద్వారా దేవుడు చేసే మొదటి కార్యం ఏంటంటే స్వస్థపరుస్తాడు. ఆ తైలాన్ని పూసి ప్రార్థన చేయటం వలన స్వస్థపరుస్తాడు దేవుడు. ఇక రెండో కార్యము, వ్యాధిగ్రస్తుల అభ్యంగనం ద్వారా రెండో కార్యం ఏం చేస్తాడంటే, ఒకవేళ వ్యాధితో ఉన్నటువంటి ఆ మనిషి మరణావస్థకు వెళుతూ ఉంటే, మరణించాల్సి వస్తే ఆ అభ్యంగనం ద్వారా దేవుడు ఆ బిడ్డ పాపాలను మన్నిస్తాడు. వారికి మన్నింపు అనేటటువంటిది కలుగుతుంది. ఎందుకంటే వ్యాధిగ్రస్తుల అభ్యంగనం ఆ కింద మన వాక్యాన్ని చదివినట్లయితే, అదే అధ్యాయంలో వాక్యాన్ని 16వ వచనం నుంచి చదివినట్లయితే, మీ పాపములు ఒప్పుకున్నప్పుడు అవి మన్నింపబడతాయి అని చెప్తూ ఉన్నారు. చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని కూడా చదవండి. ప్రభువు వానిని ఆరోగ్యవంతుని చేయును, వాని పాపములు క్షమింపబడు. వాని పాపములు కూడా క్షమింపబడుతున్నాయి. అంటే వ్యాధిగ్రస్తులు మరణావస్థలో ఉన్నటువంటి వానికి అవస్థ ఇప్పిస్తూ ఉన్నాం. ఈ అవస్థలో గురువు యాజకుడు వచ్చి తైలంతో అభిషేకించి ప్రార్థన చేయటం వలన 2 మేలులు కలుగుతాయి. ఒకటి, వ్యాధి తగ్గిపోయి ఆరోగ్యవంతుడు కావచ్చు. ఒకవేళ మరణించాల్సిన పరిస్థితి వస్తే ఆ బిడ్డకు పాపమన్నింపు అనేటటువంటిది కలుగుతుంది. కథోలిక బిడ్డలుగా వ్యాధిగ్రస్తుల అభ్యంగనాన్ని తిరుసభ ఏర్పాటు చేయటం అనేది అది మనకు ఒక గొప్ప వరం. ఏ సంఘాల్లో కూడా ఈ అవస్థ అభ్యంగనం అనేటటువంటిది ఉండదు. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే, చాలామంది ఈనాడు ఈ ఆధునిక దినాలలో అవస్థాభ్యంగనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి మీరు గమనించారో లేదో కానీ అట్టి పవిత్రమైనటువంటి అవస్థాభ్యంగనాన్ని చాలామంది ఏముందిలే అన్నట్లుగా అవస్థాభ్యంగనం లేకుండా మరణించేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పూర్వపు రోజుల్లో చూసుకుంటే తగిన ఆయుధంతో మరణించే ప్రతి ఒక్క బిడ్డ అవస్థాభ్యంగనం పొందుకొని మరణించేవాడు. కానీ ఈ రోజుల్లో అది కనుమరుగైపోతుంది. విశ్వాసులు గురువులు ఈ అవస్థాభ్యంగనం గురించి జాగ్రత్త తీసుకుంటే ఈ అవస్థాభ్యంగనాన్ని బట్టి దేవుడు గొప్ప మేళ్ళు చేస్తాడు, ఆరోగ్యపరుస్తాడు. రెండోది, పాపమన్నింపు కలుగుతుంది. ఒకవేళ మరణించాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో పాపాలు మన్నింపబడి ఈ అవస్థాభ్యంగనం ద్వారా పరలోకానికి వెళతారు. కాబట్టి క్రియల ద్వారా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు, మనకు బహుమతిని ఇస్తాడు, పరలోకం నరకం అనేది ఇస్తాడు. కానీ అవస్థాభ్యంగనం ద్వారా కూడా దేవుడు విశ్వాసాన్ని బట్టి పరలోకానికి చేరుస్తాడు. ఎవరైతే అవస్థాభ్యంగనంతో మరణిస్తారో అటువంటి బిడ్డలకు పరలోకానికి వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాక్యం అనేది నెరవేరుతుందన్నమాట. అర్థమైందా? అదమ్మా. ఫాదర్, క్రీస్తు ప్రభు సిలువలో మరణించే ముందు కుడివైపు ఉన్న దొంగవానితో నేడే నీవు నాతో పరలోకంలో ప్రవేశిస్తావు అన్నారు కదా. ఆ వాక్యానుసారంగా మనం కూడా మన జీవితాంతం మన ఇష్ట ప్రకారం జీవించి మరణపు గడియలలో మనం కూడా పశ్చాత్తాపం పొందితే మోక్షాన్ని చేరుకోగలుగుతామా? అంటే బ్రతికినంతకాలం మన ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా జీవించి మరణించే ముందు కొన్ని గంటల ముందు పశ్చాత్తాపడితే పరలోకాన్ని చేరుతామా అని. ఇక్కడ కుడిప్రక్క దొంగవాని జీవితంలో ఒక వాక్యాన్ని చదువుదాం మనం. 41వ వచనం నుంచి చదవండి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 41వ వచనం నుంచి చదవండి. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది, మనము మన పనులకు తగు ఫలమును అనుభవించుచు ఉన్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు
నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే తప్పులు అనేటటువంటివి రెండు. ఒక్కొక్కసారి మనకు బుద్ధి జ్ఞానము అన్నీ ఉన్నప్పటికీ కొన్నిసార్లు కావాలని తప్పు చేస్తాం. ఆ చేసినటువంటి తప్పుని విచ్చలవిడిగా చేస్తాం. దేవుని పట్ల భయభక్తులు లేకోకుండా, కన్ను మిన్ను కానరాకోకుండా, చేసినటువంటి పాపాన్ని దానికి భయపడుకోకుండా విచ్చలవిడిగా చేస్తాం. ఇంకొక రకమైనటువంటి జీవితం ఉంది. తెలియక కొన్ని తప్పులు చేస్తాం. తెలియక కొన్ని అంత జ్ఞానం లేకపోవటం వలన కొన్ని తప్పులు చేస్తాం. ఇక్కడ యేసు ప్రభు సిలువలో కుడి ప్రక్కన కొట్టబడినటువంటి దొంగవాని జీవితము తెలియక చేసినటువంటి జీవితం వంటిది. తెలియక తప్పు చేసినటువంటి జీవితం వంటిది. అతడు మరి ఆ చివరి గడియలో తెలుసుకున్నాడు, యేసు ప్రభు పవిత్రుడు, ఈయనలో ఏ తప్పు లేదు అని చెప్పి గుర్తించాడు. ఆ ప్రభువులో ఏ తప్పు లేదని గుర్తించడంతో పాటుగా మనలో మనం పాపాత్ములము అని చెప్పి ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. తన తప్పును ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. గుర్తించడమే కాకోకుండా ప్రభువుని నేరు తెరిచి, ప్రభువా మీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అక్కడ యేసు ప్రభువుకి ఆ దొంగవానిలో కలిగినటువంటి కనువిప్పు, చివరి గడియలో కలిగిన కనువిప్పు నచ్చింది. ఆ దొంగవానిలో వచ్చినటువంటి పశ్చాత్తాపం ప్రభువుకి నచ్చి ఉండవచ్చు. అందువల్లనే ప్రభు మరి ఆయనకు నేడే నువ్వు నాతో కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అని వాగ్దానం చేయటం జరిగింది. సో అట్లా అని చెప్పి అందరి జీవితాలు అట్లా జరిగిద్ది అనుకోవద్దు. ప్రధానంగా తీర్పు అనేటటువంటిది మన క్రియలను బట్టే ఉంటుంది. సో ఆ పశ్చాత్తాపాన్ని బట్టి కాకుండా మన క్రియలను బట్టి సో అట్లా మనం దొంగవాడు అట్లా చేశాడు కాబట్టి చివరి గడియలో అట్లా మనం చేయొచ్చు అని చెప్పి మనం అనుకోకూడదు. అది చాలా తప్పు. మరొక ప్రశ్న ఆలకించబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి అన్వేషి సత్యం కోసం.